మీలాంటి వాళ్ళు పదే పదే ప్రచారం చేస్తున్నారు తప్ప జాతి నిర్మాణం చేస్తున్నాం మేమని వాళ్ళు అంటున్నారు. ఏ జాతి నిర్మాణం? జాతి నిర్మాణం అంటే ఏంటి? భారత జాతి, భారతీయులు, భారతీయులమైన మేము అని భారత రాజ్యాంగ జాతి నిర్మాణం జరుగుతుందా, మను రాజ్యాంగ జాతి నిర్మాణం జరుగుతుందా? ఈ రెండు జాతులు ఉన్నాయి ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. ఆడు ఏ కులానన్నా పాటించవచ్చు, ఏ మతాన్నట్ట పాటించవచ్చు, ఏ ధర్మానన్నా కలిగి ఉండొచ్చు. కానీ మనువాదపు భావజాలపు జాతి నిర్మాణంలో భారతదేశం ఒక్కట్లేదు. వాళ్ళకి ఒక కులానికి ఒక కులం కింది వాళ్ళలోనే పడదు. మాలకు మాదిగకు తక్కువ అంచనా ఉంది, లంబాడీలకు ఇంకో కులం తక్కువ అంచనా ఉంది. ఒక నిర్మాణం పైనుంచి కింది దాకా హైరార్కీ ఉన్నది కదా. హైరార్కీలు ఎవరెవరు ముట్టుకునేవారు, ఎవరెవరి పెళ్లి సంబంధాలు అన్నప్పుడు పాయింట్అవుట్ చేసి వాళ్ళనే అనడం న్యాయమేనా? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను తయారు చేసినోడు ఎవడు, ఎవరి ప్రయోజనాల కోసం తయారు చేయబడి? వాళ్ళు నిర్మించుకున్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, దాని తర్వాత అన్టచబుల్స్ వీళ్ళు లేరు. 5వ వర్ణం, 6వ వర్ణం గిరిజనులు లేరు దాంట్లో. వీళ్ళంతా ఆటవికులు, మనుషులే కాదు, జంతువుల లెక్కలో ఉన్నారు, మనుషుల లెక్కలో కూడా లేరు. వీఆర్ నాట్ పీపుల్స్, మానవులం కాదు. మీలాంటి వాళ్ళ కోసమే ఈ మధ్య ఒక మీటింగ్ కూడా జరిగింది సమాధిగూడలో. ఎందుకు మీరు అడ్డుకుంటారు, ఎందుకు రానివ్వరు, అడ్డుకునే హక్కు మీకెక్కడిది అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది కదా, మీరు ఫాలో అయింటారు. ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళంతా ఎవరు? కరడు గట్టిన ఆర్ఎస్ఎస్ అటాచ్మెంట్ ఉన్నటువంటి టీం అది. వాళ్ళంతా తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళ, పోనీ తెలంగాణ భావజాలాన్ని గౌరవించేటోళ్ళ, వాళ్ళకు మనువాదపు భావజాలం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకున్నారు. తెలంగాణలోకి ఎవరు రాకూడదా? ఇదేమన్నా సపరేట్ ఒక రాజ్యమా? ఇదేమన్నా భారతదేశంలో భాగమే కదా. నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నా భావజాలం ఇది, నా సిద్ధాంతం ఇది, దీనికోసమే పనిచేస్తా అని చెప్పరాదరపోయినా అర్థం కాక అడుగుతా. ముసుగులో గుద్దులాడరు ఎందుకు? ముసుకేసుకొని ఎందుకు వస్తావు నువ్వు? అందుకనే రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉంటాయి, కానీ ప్రజలను అణచేసేటటువంటి హక్కు కూడా లేదు కదా రాజ్యాంగం ప్రకారం. రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయని ఒక ఎగ్జాజరేషన్ ఉన్నది. అంటే అతి ఎక్కువ చేస్తున్నారు, అతి ప్రచారం చేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. ఇందాక మీరు మాట్లాడేది కూడా అట్లాంటిదే అనుకోవచ్చు. ఉరిశిక్ష వేయించడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ ఈ దేశంలో 100 ఉన్నాయి. దానికి నేను చెప్పడం ఎందుకు? భగత్ సింగ్ వ్యతిరేకంగా, భగత్ సింగ్ మీద, భగత్ సింగ్ను ఉరేయాలని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు ఎవరు? ఆజాద్ చంద్రశేఖర్ను కోసం ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు ఎవరు? గాంధీని చంపిన వాళ్ళు ఎవరు? గాంధీని చంపిన వాళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఇవాళ దేవులుగా కొలుస్తున్న వాళ్ళు ఎవరు? ఈ ఆధారాలా? చరిత్ర కాదా ఇదంతా? నేను మార్చేదా, నువ్వు మార్చేదా? రికార్డ్ అయి ఉంది కదా. తెలంగాణ రాజకీయాలు 12.5 సంవత్సరాల కాలంలో బలంగా తెరపైకి కొత్త రాజకీయ పార్టీలు రాలేదు. కానీ రాజకీయ వాతావరణం, చర్చలు, ఆలోచనలు వీటిల్లో కొంత మార్పు రేఖామాత్రం కనబడుతున్నది. బహుశా సమీప భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండవచ్చు, వీటికి సంబంధించిన విషయాలు మాట్లాడడం మన దగ్గర కాంగ్రెస్ నాయకులు బెలయ్య నాయక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అన్నగారు. నమస్కారం. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని పరిణామాలు, అంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఒక సంచలనం, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనంతర పరిణామాలు చూస్తూనే ఉన్నాం, ఏపీలో ఏం జరుగుతున్నది ఏమిటనేది. బహుశా ఈ వాతావరణం నేపథ్యంలో ఇంతకు ముందెన్నడూ లేని ఒక వాతావరణం తెలంగాణలో కనబడుతున్నది. బహుశా ఎట్లా ఉండవచ్చు సమీప భవిష్యత్తు రాజకీయాలు తెలంగాణలో అనిపిస్తున్నది? భూషణ్ గారు నమస్కారం. చాలా రోజుల తర్వాత మనం కూర్చుంటా ఉన్నాం, 2.5 ఏళ్ల తర్వాత కూర్చుంటున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉంది అధికారంలో, మీకు తెలుసు. అంటే ప్రభుత్వాలు, పార్టీలకు మనం పక్కన పెట్టి కనుక మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది, మీకు తెలుసు. మనం అందరం పాత్రధారులం దాంట్లో. తెలంగాణ రాష్ట్రం ప్రాంతీయ సమానత్వం కోసం జరిగినటువంటి పోరాటం. దీంట్లో నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం ఇవన్నీ సమస్యలుగా ఎజెండా మీదకున్న ప్రాంతీయ సమానత్వం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మగౌరవం కేంద్రకంగా జరిగినటువంటి పోరాటం. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రజల పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రధానంగా సోనియా గాంధీ గారు రాష్ట్రం ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు, మనందరికీ తెలుసు. రాష్ట్రం వచ్చిన తర్వాత పునర్నిర్మాణం జరగాల్సినటువంటి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి యాంగిల్లో ఇంకా అటువైపుగా పూర్తిగా పోలేదనే దాంట్లో నాకు భావన ఉంది. తెలంగాణ ఉద్యమం 1995 నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. 95లో మొదటిసారి బస్సన్ టాకీస్లో జరిగినటువంటి మీటింగ్లో పాల్గొన్నా. ఆ తర్వాత వరంగల్లో జరిగినటువంటి మీటింగ్లో పాల్గొన్నా. తర్వాత 97లో గద్దర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి మీటింగ్ కావచ్చు. ఆ తర్వాత తెలంగాణ మహాసభ, వీరన్న బ్యాక్గ్రౌండ్లో ఏర్పాటు చేయబడ్డటువంటి తెలంగాణ మహాసభ నిర్మాణంలో నేనున్నా.
తర్వాత తెలంగాణ ఐక్య వేదికను ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో దాని నిర్మాణంలో ఉన్న నేను. ఆ తర్వాత కుల సంఘాలు, మొట్టమొదటి కుల సంఘం ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి కుల సంఘం లంబాడకుల పోరాట సమితి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో తర్వాత ఎంఆర్పిఎస్ చేసింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా తెలంగాణ సపరేట్ స్టేట్ 2 రాష్ట్రాలు కావాలని చెప్పి పోరాటం చేసిన దాంట్లో 2 కుల సంఘాలు, ఒకటి ఎంఆర్పిఎస్, ఆ తర్వాత ఎల్హెచ్పిఎస్. ఇట్లా చూసుకున్నప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రం ఏ పద్ధతిలో నిర్మాణం జరగాలని అనేటటువంటి కోరిక ఉందో. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎందుకు గిరిజనులంతా తెలంగాణను కోరుకున్నారు, పర్టికులర్గా లంబాడీలు కోరుకున్నారు అంటే, ఉమ్మడి రాష్ట్రంలో 10%, 6% జనాభా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 10% మాకు అవకాశం వస్తుంది, 10% జనాభాతోని 10% రిజర్వేషన్లు వస్తుందని చెప్పి ఆలోచించినటువంటి అవకాశం పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ నిధులు ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి, తెలంగాణలో ఖర్చు చేయబడితే ఎక్కువ, అన్నిటికంటే మనకు ఎక్కువ 10% దక్కేటటువంటి అవకాశం ఉందని ఆశపడ్డటువంటి పరిస్థితి. మిగతా వర్గాలతోని సమానంగా డెవలప్ అయ్యేటటువంటి ఒక అవకాశం వస్తుందని ఆశపడ్డటువంటి పరిస్థితి. మీరు గమనిస్తే అత్యధికంగా అసలు ప్రతి గిరిజన కుటుంబం, ప్రధానంగా లంబాడి కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ఉంది. చదువుకున్న ప్రతి పిల్లాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. అండ్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సోషల్ కాంబినేషన్ తెలంగాణలో ఉంటుంది. మొత్తం భారతదేశంలో 85% అగ్రకులాలు, 15% అణగారిన కులాలు ఉంటాయి. తెలంగాణలో మాత్రమే 90% ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి పరిస్థితి. సరే, చాలా రకాల రిపోర్ట్స్ వచ్చినాయి, దాంట్లో చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కువ పాపులేషన్ సన్న కులాలై ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి కులాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. రెండోది, ఒక డెమోక్రటిక్ స్పిరిట్ స్పేస్ కూడా తెలంగాణలో ఆ ప్రాంతంలో, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నట్టు భారతదేశంలో ఎక్కడ లేదు. మీరు గమనించండి, ప్రపంచంలో రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటిది ఎక్కడన్నా ఉంది అంటే అది తెలంగాణలో జరిగింది. చైనాలో జరగలేదు, రష్యాలో జరగలేదు, ఇంకెక్కడ జరగలేదు. రైతులు కలిసి సాయుధ పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణలో జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంగా ప్రపంచంలో హిస్టరీలోకి ఎక్కినటువంటి పరిస్థితి. నేను అనుకుంటా దాని పునాదుల మీదనే తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ డెమోక్రటిక్ స్పిరిట్ను, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ను చంపి ఆధిపత్యపు భావజాలాల కింద సరెండర్ అయి జీవించేటటువంటి విధానాన్ని తీసుకురావడం కోసం చాలా రకాల ప్రయత్నాలు జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే ఆధిపత్య రాజకీయాలే వాళ్ళ పార్టీ రాజకీయాలుగా, లేకుంటే వాళ్ళ సిద్ధాంత రాజకీయాలుగా కలిగినటువంటి వాళ్ళు. ఈ దేశంలో ఆ లక్ష్యాలు కలిగినట్టు, ఆ లక్షణాలు కలిగినటువంటి పార్టీలు, సంస్థలు ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఇంకేం లేవు. ఇంకే పార్టీ కూడా ఇప్పుడు ఆధిపత్య రాజకీయం. కాంగ్రెస్లో ఆధిపత్యం లేదా, అగ్రకులం లేదా, అగ్రకులం పార్టీలలో అగ్రకులం లేదా, ప్రాంతీయ పార్టీలలో 1-2 మినహాయిస్తే అగ్రకులాలు లేవా, ఒక బీజేపీ ఎట్లా చెప్తారు? అంటే ఈ మీరు పెట్టినటువంటి ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అన్నా తీసుకోండి, మనువాదాన్ని సిద్ధాంతంగా అంగీకరించినటువంటి పార్టీ ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ రాజకీయ సంస్థ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ, అంబేద్కరిస్టులు కానీ, సోషలిస్టులు కానీ కుటుంబ పునాదుల ఏర్పడ్డటువంటి అగ్రకులాలు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ పార్టీ ప్రణాళికలో కాన్స్టిట్యూషన్ను బేస్గా పెట్టుకున్నారు. కాన్స్టిట్యూషన్ను పూర్తిగా వ్యతిరేకించేటటువంటి రాజకీయ నిర్మాణం కలిగినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ఏ. గుర్తుపెట్టుకోండి, ఏ రాజకీయ సంస్థకు మీరు పెట్టుకుంటే, అయితే బయటికి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలో బీజేపీ, దాని అనుబంధంగా ఉన్నటువంటి బీజేపీ. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి దాని ఉద్దేశము, లక్ష్యమే స్పష్టంగా ఆధిపత్యం, దాని విధానమే మన ధర్మం. దాంట్లో కన్ఫ్యూజన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఆధిపత్య భావజాలాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే వాళ్ళు చెప్తారు చాలా స్పష్టంగా. ఇప్పుడు మనకేం కనబడుతుంది, భారతదేశంలో 2-3 పెట్టుబడిదారుల చేతుల్లోనే భారతదేశ సంపద అంతా పోవాలి. ఇది వాళ్ళ రాజకీయ విధానము. కానీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ విధానం అది కాదు. భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ సంపద పంపిణీ జరగాలనుకుంటుంది. నా కుటుంబానికి ఎక్కువ కావాలని కోరుకోవచ్చు వాళ్ళు, కానీ సంపద పంపిణీ సామాన్యుల మధ్య జరగాలని కోరుకుంటుంది. లక్ష్యంలో అది పెట్టుకున్నది, అది ప్రాక్టీస్ చేస్తుందా లేదా? కానీ మీలాంటి వాళ్ళు పదే ప్రచారం చేస్తున్నారు తప్ప జాతి నిర్మాణం చేస్తున్నాం మేము అని వాళ్ళు అంటున్నారు. ఎవరి జాతి నిర్మాణం? ఏ జాతి నిర్మాణం? జాతి నిర్మాణం అంటే ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. జాతి నిర్మాణం అంటే ఆధిపత్యపు భావజాలపు జాతి నిర్మాణమా? స్వాతంత్రోద్యమ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, భారత జాతి, భారతీయులమైన మేము అని భారత రాజ్యాంగ జాతి నిర్మాణం జరుగుతుందా, మను రాజ్యాంగ జాతి నిర్మాణం జరుగుతుందా? ఈ 2 జాతులు ఉన్నాయి ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగ జాతి నిర్మాణంలో భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం ప్రకారం భారతీయ పౌరుడు. ఆడు ఏ కులానన్నా పాటించవచ్చు, ఏ మతాన్నట పాటించవచ్చు, ఏ ధర్మానన్నా కలిగి ఉండొచ్చు. కానీ
మనువాదపు భావజాలపు జాతి నిర్మాణంలో భారతదేశం ఒక్కట్లేదు వాళ్ళకు. భారతదేశం ఎన్ని దేశాలుగా ఏర్పడ్డా మనుజాతివాదం అనేటటువంటి వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళ కంట్రోల్లో ఉండాలన్నది. అందుకనే నీకు 500 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఇన్ని రాజ్యాలు ఎందుకున్నాయి, ఏర్పడడానికి కారణం ఏంది, ఏ సిద్ధాంతం? ఈ క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఆధిపత్యపు భావజాలపు జాతి నిర్మాణమే జరగాలనుకుంటున్నారు తప్ప, ఒక భాషలో చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి భాషలో చెప్పాలంటే బ్రాహ్మణీయ ఆధిపత్యపు భావజాలపు జాతి నిర్మాణం జరగాలనుకుంటారు తప్ప భారత ప్రజలందరూ సుఖంగా సంతోషంగా కలిసి జీవించేటటువంటి జాతి నిర్మాణాన్ని వాళ్ళు కోరుకోవట్లేదు. ఒక మాట ఈ క్లారిటీ ఉండాలి. ఒక మాట, ఎందుకంటే మీరు ప్రారంభంలోనే కులముద్యమ నాయకులను మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను నేను. మనువాదము అనేది, మనువు అనేవారు లేనిది ఎవరు లోపల? ఒక కులానికి ఒక కులం కింది వాళ్ళలోనే పడదు. మాలకు మాదిగకు తక్కువ అనే అంచనా ఉంది, లంబాడీలకు ఇంకో కులం తక్కువ అనే అంచనా ఉంది. ఒక నిర్మాణం పైనుంచి కింది దాకా హైరార్కీ ఉన్నది కదా. హైరార్కీలు ఎవరెవరు ముట్టుకునేవారు, ఎవరెవరి పెళ్లి సంబంధాలు ఉండవు అన్నప్పుడు పాయింట్అవుట్ చేసి వాళ్ళనే అనడం న్యాయమేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. భారత ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను తయారు చేసినోడు ఎవడు, ఎవరి ప్రయోజనాల కోసం తయారు చేయబడ్డది అనేది ప్రశ్న. ఇప్పుడు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కింది స్థాయిలో ఉండి నష్టపోతున్నటువంటి కులం దానికి బాధ్యురాలు కాదు, నిర్మాణం చేసింది వాళ్ళు కాదు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను తయారు చేసినటువంటి వాడు, దానివల్ల లాభం పొందుతున్నటువంటి వాడు 2 రకాల లాభాలు. ఒకటి అధికారం, రెండోది సంపద. దీంతో ఆధిపత్యము గౌరవం కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అధికారము, సంపద, ఆధిపత్యము, గౌరవము సమాజంలో ఉన్నటువంటి అన్నిటి మీద తనదే హక్కు అని డిక్లేర్ చేసుకున్నది ఎవరు? వాళ్ళు చెప్పేటటువంటి ధర్మసూత్రాల ప్రకారమే, వాళ్ళు చెప్పేటటువంటి నిర్మాణం ప్రకారమే మనువాదం ఏం చెప్తున్నదంటే, ఈ సకల భూముల మీద, సకల సంపద మీద, సకల వనరుల మీద భగవంతుని తర్వాత భగవంతుని నడిపించేటటువంటి బ్రాహ్మణుడికి మాత్రమే అధికారం ఉందని చెప్తా ఉన్నది. అక్కడ మాదిగలకు అధికారం లేదు, మాదిగ కూడా బారిసనే. గిరిజన తెగలు దీంట్లో లేవు. వాళ్ళు నిర్మించుకున్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, దాని తర్వాత అన్టచబుల్స్ వీళ్ళు లేరు. 5వ వర్ణం, 6వ వర్ణం గిరిజనులు లేరు దాంట్లో. వీళ్ళంతా ఆటవికులు, మనుషులే కాదు జంతువుల లెక్కలో ఉన్నారు, మనుషుల లెక్కలో కూడా లేరు. వీఆర్ నాట్ పీపుల్స్, మానవులం కాదు. 1950 జనవరి 26 తర్వాతనే నాకు మనిషి గుర్తింపు వచ్చింది. నేను మనిషిగా ఈ దేశ పౌరుడిగా గుర్తింపు పొందినా, ఈ దేశంలో జీవించే హక్కు వచ్చింది, ఈ దేశంలో నాకు నచ్చిన పని చేసుకునేటటువంటి హక్కు వచ్చింది. అంతకుముందు నేను ఏం చేయాలి? ఈ దేశంలో ఎస్సీలు ఏం చేయాలి, అంటరాని వాళ్ళంతా ఏం చేయాలి? ఈ దేశంలో ఉన్న శూద్రులంతా ఏం చేయాలి? శూద్రులు అంటే ఏం చేయాలి వాళ్ళంతా? ఈ దేశంలో ఉన్న వైశ్యులు ఏం చేయాలి? ఆ రోజున రాజ్యాంగం వాళ్ళు హిందువులు పాలించినా, ముస్లింలు పాలించినా, ఝాన్సీ లక్ష్మీగా వారి పాలించినటువంటి రాజ్యంలో కూడా ఏ రాజ్యాంగం అమల్లో ఉంది? మనుధర్మ రాజ్యాంగం అమలు ఉంది కదా. ఆ మనుధర్మ రాజ్యాంగం ఏం చెప్తుంది? మొత్తం జ్ఞానం బ్రాహ్మణుల కంట్రోల్లో ఉండాలని చెప్తున్నది. రాచరిక రాజ్యం అంతా కూడా క్షత్రియుల కంట్రోల్లో ఉండాలని చెప్తున్నది. సంపద అంతా కూడా వైశ్యుల కంట్రోల్లో ఉండాలని చెప్తున్నది. శూద్రులందరూ కూడా ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా సేవ చేయాలని చెప్తుంది. అంటరాని వాడు అనేటటువంటి వాడు మనిషే కాదు, వాడు సమాజంలో రావడానికి వీల్లేదని చెప్తుంది ఆ రోజున్న రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని బీజేపీ నమ్ముతున్నది, అది ఆచరించాలనుకుంటుంది, అది రిస్టోర్ చేయాలంటున్నది. కానీ అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యం ఎందుకు కాదు అనుకుంటున్నావు? అంతకంటే ముందు పుష్యమిత్రుడు శుంకుని కంటే ఈ ముందు ఈ దేశంలో సమానత్వం ఉంది కదా, గణరాజ్యాలు ఉన్నాయి కదా. బుద్ధుడు రాకముందు, బుద్ధుని కంటే ముందు ఈ దేశంలో మనుషులంతా సమానంగా జీవించే వ్యవస్థ ఉంది కదా. పుష్యమిత్ర శుంకుడు చంపిన తర్వాత అక్కడ బుద్ధిస్టులను చంపి వేల తలకాయలు నరికేసిన తర్వాత కూడా, బుద్ధిస్టు మందిరాలని కూలగొట్టిన తర్వాత కదా బ్రాహ్మణిజం వచ్చి దేశాన్ని ఆక్యుపై చేసింది. 1000 నుంచి 1500 సంవత్సరాలు పట్టింది కదా. మొన్న బ్రిటిషోడు వచ్చేదాకా, బ్రిటిషోడు ఇండియాకు వచ్చే వరకు ఇక్కడున్నటువంటి మనుషులు ఇల్లు తవ్వుతే నరబలిచ్చేది. ఎవరికిచ్చేది? మొగోడు చచ్చిపోతే ఆడవాళ్ళని దహనం చేసేది. ఏ కులం స్త్రీ అయినా. ఎవరు చెప్పినటువంటి ధర్మం ఇది? ఏ రాజ్యాంగం ప్రకారం తీసుకురాబడ్డది అది? దాన్ని ఎవరు రద్దు చేశారు? బ్రిటిష్ రాజ్యాంగం వచ్చిన తర్వాత రద్దు అయినాయి కదా. 18th సెంచరీలో 17th సెంచరీలో బ్రిటిష్ రాజ్యాంగం వచ్చి రద్దు చేసిన తర్వాత కదా. అయితే దాంట్లో అన్ని కులపోళ్ళు సమానత్వం కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఒక్క కులమూలని చెప్పను. మొదటి దఫా బ్రాహ్మణ కులం నుంచి పుట్టినటువంటి మేధావులు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కూడా కొట్టాడారు. వాళ్ళు ఎక్కడ పుట్టిరు అనేది కాదు, వాళ్ళు ప్రపంచంలో మానవ జాతి ప్రకృతి ప్రకారం ఎట్లా జీవించాలనే దానికోసం ఆలోచించినటువంటి వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. కనుకనే ఇవాళ బీజేపీ పెట్టుకున్నటువంటి లక్ష్యము, ఆర్ఎస్ఎస్ పెట్టుకున్నటువంటి లక్ష్యం చాలా స్పష్టం. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మళ్ళీ మనువాదంలోకి కనుక పోతే ఎక్కడికి పోతాం? నేనున్న బెలైనాక మాట్లాడుతున్నా, నేను ఒక గిరిజనుని.
ఈ దేశంలో గిరిజనులంతా ఇవాళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం లేకుంటే మను సిద్ధాంతం ప్రకారం అంటే ఎట్లా జీవించాలి మేమంతా? సొంత ఆస్తి కలిగి కానీ ఉండడానికి ఎక్కువ వీలు ఎక్కువ లేదు. నాకు ఒకటి అనిపించింది ఏమిటంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ పరిపాలన ఉన్నది. దేశంలో ఒక 3-4 రాష్ట్రాలు మినహా మొత్తం బీజేపీ పరిపాలన కింద ఉన్నది కదా. అక్కడ ఎస్టీలను ఎస్సీలను మన ధర్మం ప్రకారం ఊరికి దూరంగా ఉంచుతున్నారు. ఏమన్నా వాళ్ళని ఊర్లోకి రానివ్వట్లేదా? అరే ఇప్పుడు ఎన్ని వేల స్కూళ్ళు మూతబడ్డాయి, ఒకటే రోజు జరగదు ఇది, ఒక విధానంలో జరుగుతుంది. ఇప్పటికీ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి, విద్యా విధానంలో ఏ రకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ముందు జ్ఞానాన్ని కదా కంట్రోల్ చేసేది. రాజ్యాన్ని కంట్రోల్ చేయాలంటే ముందు జ్ఞానాన్ని కంట్రోల్ చేయాలి, తర్వాత సంపదను కంట్రోల్ చేయాలి. రాజ్యంలో ఇప్పుడు జ్ఞానాన్ని కంట్రోల్ చేసే పని నడుస్తుంది, తర్వాత సంపదను కంట్రోల్ చేసే పని వస్తుంది. ఆ తర్వాత మన్రేగాని ఎందుకు మార్చేసారు, ఎందుకు తీసేసారు, ఎందుకు వీక్ చేస్తున్నారు, ఎవరికి ఉపయోగపడే పని? ఇవాళ ఫారెస్ట్ రైట్ యాక్ట్ని ఎందుకు వీక్ చేస్తున్నారు, ఎవరికి ఉపయోగపడే పని అది? అంటే పేదవాడికి ఉపయోగపడే చట్టాలని బలహీనపరిచి ఉన్నవాడికి ఉపయోగపడే చట్టాలు తీసుకురావడం వల్ల ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయి అంటే చాలా స్పష్టంగా సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనే ముసుగులో కేంద్రీకృతాన్ని చేయడం వల్ల ఆధిపత్య వర్గాలకు మేలయ్యేటటువంటి విధానాలు కదా, సామాన్యులకు మేలయ్యేటటువంటి విధానాలు కాదు. గత 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో బీజేపీ కేంద్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి రూట్స్ అన్ని నిర్ణయాలన్నీ చూడండి, కేంద్రీకృతం వైపు, ఆధిపత్యం వైపు, కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల వైపు ఉపయోగపడేటటువంటి పాలసీస్ తీసుకుంటా ఉన్నారు. పోనీ మొత్తం దేశానికి ఉపయోగపడే పద్ధతిలో ఒక్క పాలసీ నిర్ణయం తీసుకున్నది చూపించు నాకు. గతంలో రాజ్యాంగంని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజకీయ విధానాలు తప్ప వాటిని కూడా విధ్వంసం చేస్తూ ఇవాళ మూర్తిగా ఇవాళ రాజ్యాంగాన్ని ఖోఖలా చేసేటటువంటి పని. దానికి ఒక 100 ఎగ్జాంపుల్ చెప్తా నేను, ఒకటి రెండు చెప్తా నేను. ఈడీ, సిబిఐ స్వతంత్ర సంస్థలు ఒక దగ్గరికి వచ్చినాయి. భారతదేశంలో అన్నిటికంటే ఏ దేశానన్నా రక్షించాలంటే రక్షణ వ్యవస్థ అన్నిటికంటే కీలకమైంది. ఎయిర్ వింగు, ఆర్మీ, నేవీ, ఇవి 3 స్వతంత్ర సంస్థలు అంతకుముందు. ఇప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? దీని మీద చర్చ జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, భారతదేశం లాంటి ఒక వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో 3 విభాగాలు రాష్ట్రపతి కంట్రోల్లో ఉండాలి తప్ప ఇవి సెంట్రలైజ్డ్గా ఉండొద్దు, ఆర్మీ తిరుగుబాటు జరిగేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భయపడి ఇవి మూడింటిని ఇండిపెండెంట్గా ఉంచాలని చెప్పి ఆయన బలంగా వాదించి సక్సెస్ చేసినటువంటి పరిస్థితి. మొన్న బీజేపీ వచ్చేదాకా అవి 3 కూడా రాష్ట్రపతికి రిపోర్ట్ చేసేటి. ఇలా రాష్ట్రపతికి వీళ్ళ అందరికీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ పెట్టేశారు, వాళ్ళు చీఫ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పెట్టేశారు వాళ్ళు. అంటే సంస్థల్ని సెంట్రలైజ్ చేయడం. ఈ సెంట్రలైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి కంట్రోల్లోకి పోతుంది. ఆ వ్యక్తి ఆధిపత్య వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా ఉంటాడు. గుర్తుపెట్టుకో, ఇప్పటికీ మొట్టమొదటిసారిగా జ్యుడిషియరీ వీక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అక్కడి దాకా ఎందుకు పోతున్నారు? మీరు పనిచేస్తున్నటువంటి మీడియా రంగం ఏమైంది? ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి మీడియా రంగం ఇలా మొత్తం పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఒక్క మీడియాలన్నా, భారతదేశంలో ఉన్నటువంటి ఒక్క మీడియాలన్నా సామాన్యుల సమస్యలు చర్చకు వస్తున్నటువంటి సందర్భం ఉంటే ఒక్కటి చూపించండి నాకు, ఒక్కటి చూపించండి నాకు. యాజమాన్యుల ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి మీడియా రంగాన్ని ఎవరి ప్రయోజనాల కోసం తయారు చేస్తున్నారు? పెట్టుబడిదారు ఎక్కడి నుంచి పుట్టిడు, ఎక్కడి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది? డబ్బులు పెట్టేటోడు ఏ వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు? ఇవన్నీ కూడా భారతదేశం చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా ఆధిపత్య భావజాలం వైపు తీసుకెళ్తున్నారు. ఒకటే మాట చెప్పాలంటే మనుధర్మాన్ని బలోపేతం చేసే వైపు తీసుకెళ్తున్నది బీజేపీ. కానీ ఒకటేంటంటే కొన్ని సందర్భాలలో అవతలి వాళ్ళు అనుకున్న దానికంటే మనం ఊహించుకున్నది ఎక్కువ. ఈ కుర్చీలో కూర్చున్న ఒక సీనియర్ జర్నలిస్టు, సంపాదకులు, రిటైర్డ్ వారు అన్నారు ఈ మాట. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత సహజంగానే దళితులు, ఆదివాసీలు, ఎస్టీలలో ఒక అంబేద్కరు రాజ్యాంగం అనే చర్చ విస్తృతంగా వెళ్ళిపోతున్నది. సమాంతరంగా ఎట్లయితే వస్తున్నారో కిందికి అంబేద్కరు, పూలే ఇంతకుముందుకి ఈ స్థాయిలో లేరు, వాళ్ళు సమాంతరంగా వెళ్ళిపోతున్నారు. చర్చ వెళ్తున్నది అక్కడ. మీరు ప్రజలను చైతన్యం చేస్తే వాళ్ళు ఏమైనా వద్దన్నారా? మీరు అంబేద్కర్ పూలేని తీసుకునిపోతే ఏమైనా అడ్డుకున్నారా? లేదు అందులో ఉన్న తప్పులేమిటో లేదా ప్లస్ ఏమిటో మైనస్ ఏమిటో మీరు గుర్తిస్తున్నారా? ఎందుకు ఏకదాటిగా వాళ్ళపైనే పదే విమర్శలు చేయడం అనే ఒక బలమైన ప్రశ్న మీలాంటి వాళ్ళ ముందున్నది. అది కాదు బుచ్చన గారు, ఈ ప్రయత్నం చేయబట్టే, మా ముందు తరాలు చేయబట్టే మేము నిలబడగలిగినాం. మేము చేయబట్టే ఇవాళ చాలామంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమాజాన్ని ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా చైతన్యం చేయడంలో భాగమే. ఇది ఇప్పుడు మనం మాట్లాడుతున్నది చైతన్యం చేయడమే. లేకుంటే మీరు 2 గంటల టైం వేస్ట్, నేను 2 గంటల టైం వేస్ట్ చేసుకోం కదా. మనం సామాజిక బాధ్యత తీసుకున్నాం కాబట్టి సమాజాన్ని వాస్తవాలు చెప్పడం మన బాధ్యత. దాన్ని బట్టి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. జరుగుతున్నటువంటి ప్రమాణాన్ని హెచ్చరించారు. ఎవరు ఎక్కువ గురించి ఊహించట్లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటిది, మానవ జాతి వ్యతిరేకమైనటువంటి, మెజారిటీ మానవ జాతిని అణచేసేటటువంటి విధానం,
కొంతమందికి మాత్రమే ప్రయోజనం ఇచ్చి కొంతమంది సుఖాల కోసం, బతకడం కోసం కాదు, జీవించడం. మనిషి అనేటోడు ప్రకృతిలో భాగంగా జీవించాలనేది యాజ్ ఎ ట్రైబల్గా నా ఫిలాసఫీ. ప్రకృతిలో భాగంగా జీవించినటువంటి వాడు ప్రకృతి జీవనంలో ఉండడు. ప్రకృతిని సుఖంగా పాన్పులుగా మార్చేసి విధ్వంసం చేసేటటువంటి వాడు చూస్తున్నారు. కానీ మీరు మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో లక్షల ఎకరాల భూమి ఇవాళ నరికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క చెట్టు ఎంతమందికి ఆక్సిజన్ ఇస్తుందో తెలుసా? ఇవాళ అటువంటి చెట్లను నరికేసి నరికిన ఎవరికి ఇస్తున్నారు? అందరికి ఇబ్బందే కదా నరకడం వల్ల, వాళ్ళకే అందరికి ఇబ్బందే కదా. వాళ్ళు ఇది అసలు మీరు ఊహించరు. నెక్స్ట్ 50 సంవత్సరాల ఈ ప్రపంచ జనాభాలో ఖచ్చితంగా 40% జనాభాని చంపేయాలనే కోణంలో పనిచేస్తున్నటువంటి వర్గం ఒకటి ఉంది తెలుసా మీకు? 40% జనాభా అంటే దాదాపు 600 కోట్ల జనాభాలో ఇప్పుడు కనీసం ఒక 200 నుంచి 300 కోట్ల జనాభా తగ్గించే పనిలో ఉన్నారు. అప్పుడు మిగతా వాళ్ళు మేము ఆనందంగా జీవించగలం. ఎందుకు మార్కెట్ పోతుంది కదా. నువ్వు మార్కెట్ ఒకటే కోణం చూస్తున్నావు, దానికి చాలా కోణాలు ఉన్నాయి. అందుకనే ఇంకోటి తగ్గించాలనుకునే వారు కూడా చచ్చిపోవాల్సింది ఏదో ఒక రోజు. అది చస్తాడు వాడు. 400 సంవత్సరాలు బతుకుతాం మేము కొత్త జినోమ్ ప్రాజెక్ట్ను తయారు చేసినాం, దాని నుంచి ఇప్పుడు డిఎన్ఏలో మార్పులు తీసుకొస్తున్నాం, రోగం రాకముందే రోగాన్ని నయం చేసుకునే విధానాన్ని తీసుకొస్తున్నాం అనేటటువంటి భ్రమల్లో ఉన్నారు చాలా మంది. ఇప్పుడు నేను మానవ జాతి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఎండమూరిది ఒక నవల ఉంది, ఎండమూరి వీరన్న, చాలా బాగుంది. బహుశా అవ్యక్తం అనుకుంటా, నేను అవ్యక్తం పేరు గుర్తొస్తలేదు. ఆయన చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికి వస్తాడు, చనిపోయినప్పుడు ఏడుస్తారు జనాలు, బతికున్న తర్వాత ఆయన చనిపోడు కదా, అట్లే కొనసాగుతూ తిడుతూ ఉంటారు, ఎప్పుడు చచ్చిపోతారని చూస్తుంటారు. మనిషి కూడా 100 ఏళ్ళు మించి బతికింది అనుకోండి, ఏం ప్రయోజనం ఉంటుంది? అదే జీవితం కదా, రొటీన్ కదా, ఏముంటుంది అది? అంటే కొన్ని ఎగ్జాగరేషన్ ఉంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీలాంటి మేధావులతో. ఎప్స్టీన్ ఫైల్ చూశారు కదా మీరు, అది ఎగ్జాగరేషనా? మనకు ఒకప్పుడు అది వింటే అసలు ఇప్పుడు దాని పేరు గుర్తు చేసుకుంటే కూడా ఒళ్ళంతా కంపరం పుడుతుంది నా అలాంటికైతే. పసిపిల్లల్ని కోసుకొని తినేటటువంటి అసలు అది ఊహించుకోవడానికంటే ఒళ్ళు జలధరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు, దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు, దాంట్లో భాగమైనటువంటి వాళ్ళు అంతెవరు? ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఆయా దేశాల అధిపతులు, మొత్తం ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను, మొత్తం నిర్ణయాల్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, ఈ ప్రపంచ భూమండలం మీద ఉన్నటువంటి నిర్ణయాధికారం కలిగినటువంటి వ్యక్తులు అటువంటి మానసిక స్థితిలో ఉంటే, అది సైన్స్ ప్రకారంగా ఆధిపత్యంలో ఉన్నోళ్ళు కావచ్చు, రాజకీయ ప్రకారం ఆధిపత్యంలో ఉండొచ్చు కావచ్చు, అన్ని రంగాల్లో సకల సామాజిక రంగాల్లో ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యక్తులే కదా దాంట్లో పాల్గొన్నది. వాళ్ళ బిహేవియరు, వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళు ఆలోచిస్తున్న విధానం చూస్తే నాకు అయితే అసలు ఈ మానవ జాతికి ఏం పట్టిందిరా అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏమైతే నాగరికత మళ్ళీ మొదలవుతుంది. అంటే అసలు భూమండలం మీద మనిషి అనేటోడు మిగులుతాడా మళ్ళీ అనిపిస్తుంది. ఇంత దుర్మార్గంగా అట్లా ఆలోచించగలుగుతారా మనిషి అనేటోడు? ఆదిమ జాతులు కూడా ఆదిమ సమాజంలో లేవు కదా అటువంటి పరిస్థితి. ఆదిమ సమాజంలో కూడా సేమ్ జాతి జంతువు ఇంకో జంతువుని చంపుకొని తినదు. ఇప్పుడు పులులు, సింహాలు, కోతులు, ఏ జాతి జంతువైనా మనిషి కూడా ఒక జాతి జంతువే. ఏ జాతి జంతువైనా తన జాతి జంతువును చంపుకొని తినదు. కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు మాట్లాడుతున్నారు, అంటే తెలంగాణలోకి ఎవరు రాకూడదా, ఇదేమన్నా సపరేట్ ఒక రాజ్యమా, ఇదేమన్నా భారతదేశంలో భాగమే కదా, ఎవరు వస్తే వాళ్ళు వచ్చి అడ్డుకుంటాం, వీళ్ళు వస్తే అడ్డుకుంటాం. నాకు ఆయన ఫోన్ చేసిండు, ఎట్ట మాట్లాడతారు అని ప్రశ్న వచ్చింది. అంటే ఎవరినెవరు అడ్డుకున్నారు, ఎవరు అడ్డుకోలేదు కదా అని అన్నప్పుడు ఈ రకమైన చర్చలు కూడా వస్తున్నాయి. వీటికి అంటే 2 రకాలు ఉంటాయి బుచ్చన, మీకు తెలియదేం కాదు. తెలంగాణ భారతదేశంలో ఒక రాష్ట్రం. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో మిగతా రాష్ట్రాలు ఎట్లా పరిపాలించబడుతుందో ఈ రాష్ట్రం కూడా అట్లే పరిపాలించబడాలి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైనప్పుడు, భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17 రోజు భాగమైన రోజు, ఇక్కడ ప్రజలు అంతకంటే ముందు కూడా అణచివేతకు గురి అయినటువంటి భావజాలం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము స్వతంత్రంగా రాష్ట్రంగా ఉంటామన్నారు. 1956 వరకు స్వతంత్రంగా ఉన్నారు. 56 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విలీనమైపోయింది. తద్వారా తన ఐడెంటిటీని కోల్పోయింది. దాదాపు 70 ఏళ్ళు మేము శిక్షను అనుభవించినాం మొన్న 2014 వరకు. కాబట్టి మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినప్పుడు క్రమంలో, మాకు సపరేట్ స్టేట్ కావాలని కొట్లాడుతున్న క్రమంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర రాయలసీమ నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు వ్యవహరించిన తీరు, ఇక్కడ ఆ సాంస్కృతిక పునాదులు కలిగినటువంటి వ్యక్తులు వ్యవహరించిన తీరు, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ ఆచార వ్యవహారాల మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ జీవన విధానం మీద జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా కదా కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్జీవింపజేసుకొని తెలంగాణ సాంస్కృతిక నిర్మాణంలో కదా ఈ రాష్ట్రం ఉండాల్సింది. అటువంటి పద్ధతిలో నడవకుండా ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు బయట నుంచి వచ్చి ఆంధ్ర నుంచి వచ్చిండు అనుకో, ఉండొచ్చు నువ్వు, కానీ తెలంగాణ సంస్కృతిని గౌరవించి వాళ్ళతో పాటు కలిసి జీవిస్తే ఎవరికేం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు వచ్చి బతుకుతున్నారు, మహారాష్ట్రలో వచ్చి బతుకుతున్నారు, చాలా రాష్ట్రాల్లో వచ్చి కలిసి జీవిస్తున్నారు.
వాళ్ళ పట్ల లేని వ్యతిరేకత ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళ పట్ల ఎందుకు ఏర్పడుతుంది ప్రజల్లో? ఎందుకంటే ఆంధ్ర ప్రజల నుంచి వాళ్ళు ఆ సమస్యను ఎదుర్కొని ఉన్నారు కాబట్టి చాలా కాలం. వాళ్ళకు వ్యతిరేకంగానే కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు కాబట్టి. తెచ్చిన తర్వాత మీ ఆధిపత్యం మాకొద్దు అనే భావనతో ఉన్నారు కాబట్టి, మళ్ళీ ఆధిపత్య భావజాలంతోని గనుక మీరొస్తే మేము సహించడానికి సిద్ధంగా లేమని చెప్తున్నారు. దాని అర్థం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము ఉండకూడదా? రాజ్యాంగం ప్రకారం ఎవరు ఉండొచ్చు. స్థానిక భాషల్ని, స్థానిక సంస్కృతుల్ని కలుపుకొని వాళ్ళతో పాటు కలిసి జీవించవచ్చు. తప్పేం లేదు. కానీ వాళ్ళ మీద పెత్తనం చేస్తామంటేనే కష్టం. ఆ పెత్తనాన్ని సహించడానికి స్థానిక ప్రజలు సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తించాలి. ఆ స్థానిక ప్రజల్ని మేము మా మా డబ్బుతో నడిచేస్తాం, మా అధికారంతో నడిచేస్తాం అంటే మళ్ళీ తిరుగుబాటు జరుగుతుంది. అటువంటి పరిస్థితి ఇక్కడికి తీసుకురావద్దు. తెలంగాణలో శాంతి భద్రతా సమస్యలను క్రియేట్ చేసే పని వాళ్ళు పెట్టుకోకూడదు. అది ఎవరు చెప్తున్నారు? మీరు మాట్లాడే పద్ధతిలో పక్క రాష్ట్రాల అధికారంలో ఉన్న వాళ్ళకి ఏం పని పోయి ఇక్కడ నాకు అర్థం కాదు. నువ్వు వాడు పాలించరాదు, ప్రజల అధికారంలోకి ఇచ్చారు నీకు, వాడు అద్భుతంగా డెవలప్ చేయరాదు. దీని మీద పెత్తనం చేద్దామనే ప్రయత్నం ఎందుకు? దీని ఆధిపత్యంలో నా కంట్రోల్, ఇది వలస ప్రాంతం మాకు ఉండాలని చెప్పి థర్డ్ వరల్డ్ కంట్రీలు కనుక చేసిన వాళ్ళ మీద అగ్రరాజ్యాలు చేసినట్టు ఆధిపత్యం చేసే భావజాలం ఎందుకు? కరెక్ట్ కాదు అది. నువ్వు ఇక్కడ మనిషిగా కలిసి ఉండి ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళ మీద ఎందుకు వ్యతిరేకత లేదు? మరి వాళ్ళందరితో హ్యాపీగా కలిసే ఉంటున్నారు కదా అందరూ. అందుకనే స్థానిక సంస్థలు ఆచార వ్యవహారాల ప్రకారం కలిసి జీవించినటువంటి వాళ్ళని ఎవ్వరేమనరు. మా ట్రైబల్ ఏరియాస్లో ఉంటాయి, చాలామంది బయట నుంచి వస్తారు. వచ్చి ఆడికి కనుక్కుంటే అట్లా జాగా చూపిస్తారు, నువ్వు కట్టుకోపో ఇల్లు ఉన్నది పో అని ఫ్రీగానే ఇస్తారు. కట్టుకుంటారు, ఉంటారు, జీవిస్తారు. అప్పుడు దాకా ప్రాబ్లం లేదు. ఆడ వడ్డీ వ్యాపారం పెట్టి మా వాళ్ళ భూములు గుంజుకోవడం మొదలుపెట్టినప్పుడు ట్రైబల్ తిరుగుబాటు జరుగుతుంది. ఇది ప్రకృతి నేచరు. సీమ తనంతట తాను పోయి తన ఆహారాన్ని సేకరిస్తుంటుంది. దానికి అడ్డం పెట్టినప్పుడే అది తిరుగుబాటు చేసి కరుస్తుంది. ప్రకృతిలో ఆ నేచర్ ఉంటుంది. ఈరోజు చీమలు తన ఆహారాన్ని సేకరించడం కోసం పోతాయి, తెచ్చుకుంటాయి, దాచుకుంటాయి, బతుకుతాయి. అని నువ్వు కట్టడం పెట్టినావు అనుకో ఏం చేస్తాయి? మీదికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకేదైనా అడ్డం పెట్టుకుంటూ అప్పుడు కుడతాయి. ఇది ప్రకృతిలో ఉండే సహజమైనటువంటి ప్రక్రియ. అందుకనే తెలంగాణ మీద కలిసి, తెలంగాణలో కలిసి జీవించే వాళ్ళతోని ఎవరితోని తెలంగాణ ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ తెలంగాణను దోచుకుందాము, తెలంగాణను ఆధిపత్యంలో కంట్రోల్లో పెట్టుకుందాం, తెలంగాణ ప్రజలంతా మా భావజాలం ప్రకారం బతకాలనేటటువంటి ఆలోచన దృక్పథం తప్పు. అది మంచిది కాదు. ఈ మధ్య కాలంలో గుజరాత్ పెట్టుబడిదారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు కలిసి తెలంగాణ మీద దాడి చేసేటటువంటి ఎజెండాను పెట్టుకొని ముందుకు వస్తున్నారు. దానికి ఉపయోగపడడం కోసం చాలామంది సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి భాష అందులో భాగమే అనుకుంటున్నాను నేను. మోడీ గారి పర్యటన అందులో భాగమే అనుకుంటున్నాను నేను. నాకు ఏం కన్ఫ్యూజన్ లేదు దాంట్లో. ఎందుకంటే మోడీ గారు హైదరాబాద్ వచ్చిన రోజు బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించి మేము అధికారంలో పట్టినాం. నెక్స్ట్ తెలంగాణ బీజేపీ పార్టీ తెలంగాణ మనల్ని పొంది తెలంగాణ ప్రజల్ని గౌరవించి, తెలంగాణ సంస్కృతిని గౌరవించి, తెలంగాణ ప్రజల ఓట్లేసి అధికారంలోకి వస్తే ఎవరికి ఏం అబ్జెక్షన్ ఉండదు. కానీ గుజరాతీ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం, ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం తెలంగాణను కంట్రోల్లో పెట్టుకొని తెలంగాణను అంచేసి అధికారంలోకి వస్తామనే భావజాలం ఉంటుంది. బీజేపీకి పుట్టగదులు ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఈ మాట అంటే మోడీ గారు వచ్చి ఏం చేసిర్రు? కిషన్ రెడ్డి గారు మాకు కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నాడు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి పోలే. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి గంటన్నర చర్చించవచ్చు, తప్పేం కాదు. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోయి గంట సేపు చర్చించవచ్చు. ఆ రోజు జరిగిన చర్చ అంతా ఏంది? మోడీ గారు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టినటువంటి మీటింగ్ మీద చర్చ జరగలే. మోడీ గారు ఇనాగ్రేషన్ చేసినటువంటి ప్రాజెక్టుల మీద చర్చ జరగలే. మొత్తం ఆంధ్ర మీడియా అంత చేసినటువంటి చర్చ, లేకుంటే బీజేపీ అనుకూలమైనటువంటి మీడియా అంత చేసినటువంటి చర్చ ఏంటంటే బెంగాల్లో కొట్టినాం, ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సపోర్ట్తోని తెలంగాణను కొడతాం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పెట్టి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన పార్టీకి ఉనికి లేదని తన పార్టీ చాప్టర్ను క్లోజ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పార్టీ అది. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయనటువంటి పార్టీ అది. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పుడే దాన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకు ఆంధ్ర భావజాల ముద్రలే ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజల్లో యాక్సెప్ట్ లేనటువంటి పరిస్థితి. తెలంగాణ మీద వస్తున్నారంటే ఏమని భావించాలి? తెలంగాణ సమాజం అప్పుడు ఏ పద్ధతిలో వస్తున్నారని భావించాలి? తెలంగాణ సంస్కృతిని గౌరవించే పద్ధతిలో వస్తున్నట్టు. అందుకనే నేను అంటున్నది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలతోని కలిసి జీవించడానికి వస్తే ఎవరికన్నా వెల్కమ్ చెప్తుంది. అది తెలంగాణ రాజకీయాలకు అతీతంగా వెల్కమ్ చెప్తుంది. తెలంగాణ మీద దాడి, ఒత్తిడి, ఆధిపత్యం ఎస్టాబ్లిష్ చేద్దామంటే గడ్డి పూస కూడా ఇక్కడ తిరుగుబాటు చేస్తుంది. కానీ కొందరు నేచర్ ఉంది. దాన్ని ఇట్లా మీలాంటి వాళ్ళ కోసమే ఈ మధ్య ఒక మీటింగ్ కూడా జరిగింది సమాజగూడలో. ఎందుకు మీరు అడ్డుకుంటారు, ఎందుకు రానివ్వరు, అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిది అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది కదా, మీరు ఫాలో అయి ఉంటారు. ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళంతా ఎవరు? కరడు గట్టిన ఆర్ఎస్ఎస్ అటాచ్మెంట్ ఉన్నటువంటి టీం అది. మీరు గమనించండి, పేర్లు చెప్పండి ఎవరెవరో. వాళ్ళంతా తెలంగాణ
కోసం పనిచేసిన పోని తెలంగాణ భావజాలాన్ని గౌరవించేటోళ్ళ, వాళ్ళకు మనువాదపు భావజాలం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకున్నోళ్ళు. వాళ్ళకేం తెలంగాణ సంస్కృతిని గౌరవించాలని కానీ, తెలంగాణ సమానత్వం రావాలని కానీ, తెలంగాణ భావజాలాన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నోళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు, ఇక్కడ ఆధిపత్య భావజాలపు ఏజెంట్లు, మనువు ఏజెంట్లు. వాళ్ళంతా వాళ్ళ కూర్చొని వాళ్ళంతా అదే దృక్పథాన్ని కలిగిన వాళ్ళు. ఒక్కొక్క పేరు చెప్పు వాళ్ళకి నేను చెప్తాను డీటెయిల్గా. అందుకని నేను చెప్తా ఉన్నాను, నాకేం వాళ్ళ మీద వ్యక్తిగతంగా లేదు. నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నా భావజాలం ఇది, నా సిద్ధాంతం ఇది, దీనికోసమే పనిచేస్తా అని చెప్పరాదరపోయి నాకు అర్థం కాక అడుగుతా. ముసుగులో గుద్దులాడరు ఎందుకు? ముసుకేసుకొని ఎందుకు వస్తావు నువ్వు? అందుకనే రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు ఉంటాయి, కానీ ప్రజలను అణిచేసేటటువంటి హక్కు కూడా లేదు కదా రాజ్యాంగం ప్రకారం. ప్రజల భావజాలాన్ని అణిచేసేటటువంటి హక్కు కూడా లేదు కదా. ఈ ప్రాంతపు భావజాలాన్ని గౌరవించేటటువంటి సంస్కారం ఉండాలి కదా. అది లేని వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు మీరు? అంటే మీ వ్యక్తిగత అవసరాలు, మీ సిద్ధాంత అవసరాలు ఈ ప్రజల్ని బానిసలుగా మార్చడం కోసం చేసేటోని ఎంకరేజ్ చేయమంటావా, సపోర్ట్ చేయమంటావా? మీరు ఏజెంట్లుగా మారిపోయి సమాజాన్ని మొత్తం ఏజెంట్లుగా మారమంటారా? పెట్టుబడిదారుల బ్రోకర్లుగా మీరు మారిన వాళ్ళు అందరినీ బ్రోకర్లుగా మారమంటారా మీరు? కానీ ఒక మాట, సర్విషన్లో కొన్ని అపోహలు, కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది వాస్తవానికి ఎవరైతే 2002, 2003లో ఓటు హక్కు ఉన్నదో, వాళ్ళ బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ ఓట్లు తీసేసి మళ్ళీ తర్వాత అన్ని పత్రాలు చూపిస్తే ఓటు హక్కు ఇస్తున్నారు. కానీ దీని మీద పౌరసత్వం ఉండదు, రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయనే ఒక ఎగ్జాగరేషన్ ఉన్నది. అంటే అతి ఎక్కువ చేస్తున్నారు, అతి ప్రచారం చేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. ఇందాక మీరు మాట్లాడింది కూడా అట్లాంటిదే అనుకోవచ్చు. అంటే ఇదంతా రావడానికి ఇప్పుడు సార్ కొత్తగా జరగట్లేదు, 2002లో జరిగింది, అంతకంటే 52 నుంచి జరుగుతుంది, 13 సార్లు అయిపోయింది. కానీ ఎప్పుడూ లేని చర్చ ఇప్పుడే ఎందుకు జరుగుతుంది సార్ విషయంలో? ఎప్పుడు లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ నెగిటివ్ ఎందుకు పోతున్నది? ఎందుకంటే బీజేపీ భారత రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి పార్టీ. ఎందుకంటే దాని పునాది ఆర్ఎస్ఎస్ నుంచి ఉంది కాబట్టి మనకు తెలిసిందే, ఇంతకుముందు చెప్పిందే. వాళ్ళు రాజ్యాంగం తీసేయడం కోసం సకల ప్రయత్నాలు చేసిన అధికారంలోకి వచ్చినప్పుడు, సాధ్యం కానప్పుడు దాంట్లో దూరి దాన్ని వీక్ చేసే పని చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న పని అది. వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్ వేసిండు, గుర్తుపెట్టుకోండి. వెంకట చెల్లయ్య కమిషన్ వేసిండు. అది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలన్నీ, అన్ని రాజకీయ పార్టీలు దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకించిన తర్వాత దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారత జాతీయ జెండాను 1992 వరకు, మొన్న 2002 వరకు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మీద ఎగిరేనటువంటి పరిస్థితి. అంతకంటే ముందు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలై 47లో స్వతంత్రం వచ్చేదాకా కంటిన్యూస్గా మూవ్మెంట్ నడుస్తుంటే, భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకులందరినీ దగ్గరుండి పట్టించి వాళ్ళకు వ్యతిరేకంగా సాక్ష్యం పెట్టి, వాళ్ళ తరపున భారత స్వతంత్రం కోసం పనిచేస్తున్న నాయకులకు ఉరిశిక్ష వేయించడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ. ఈ దేశంలో ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? 100 ఉన్నాయి. దానికి నేను చెప్పడం ఎందుకు? భగత్ సింగ్ వ్యతిరేకంగా, భగత్ సింగ్ మీద, భగత్ సింగ్ను ఉరేయాలని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు ఎవరు? ఆజాద్ చంద్రశేఖర్ను కోసం ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు ఎవరు? గాంధీని చంపిన వాళ్ళు ఎవరు? గాంధీని చంపిన వాళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఇవాళ దేవులుగా కొలుస్తున్న వాళ్ళు ఎవరు? ఈ ఆధారాల చరిత్ర కాదా ఇదంతా? నేను మార్చేదా, నువ్వు మార్చేదా? రికార్డ్ అయి ఉంది కదా. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనకూడదని చెప్పి తీర్మానాలు చేసిన వాళ్ళు ఎవరు? అది ఆధారం కాదా? ఎట్లా బుచ్చనా మీరు కూడా? అందుకనే నేనేమంటున్నా అంటే, ఇటువంటి రాజకీయ పునాది, రాజకీయ సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది కాబట్టి అనుమానాలు వస్తున్న పరిస్థితి ఉంది. రెండోది నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఊరు నుంచి పక్కకు పోయి 2 ఓట్లు ఉంటే తీసేయచ్చు, తప్పేం లేదు. 2 ఓట్లు కలిగి ఉండడానికి వీల్లేదు, ఒకటే ఓటు ఉండాలి. నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తే ప్రాబ్లం లేదు. అరే నిన్న మొన్న చూసినాం కదనే మీనాక్షి గారిది, కేసు లేని దానిని కేసు ఉన్నదని చెప్పి దాని మీద కొట్టేసి ఎలక్షన్ కమిషన్ 24/7 ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అలర్ట్గా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషను అలర్ట్గా లేకుండా పార్టీ నాయకులు పోయినా, అది కూడా జాతీయ స్థాయిలో 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి ఒక పార్టీ జనరల్ సెక్రటరీ పోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా క్లోజ్ చేసుకొని 11 గంటలకు రేపు రండి అని చెప్పి 11 గంటలకు పోతే రిప్రజెంటేషన్ ఇస్తే, అది సాయంత్రం 5 గంటలకు టైం దాటిపోయేదాకా డిసిషన్ తీసుకోకుండా పక్కన పెట్టేసి, ఎప్పుడన్నా చూసినాను ఇట్లాంటిది భారతదేశ రాజకీయ చరిత్రలో? ఏ పార్టీ అయినా అధికారంలో ఉండనిగాక. ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి సంస్థ. అధికార పార్టీని అధికారంలో తీసుకురావడానికి, అధికార పార్టీ చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, అధికార పార్టీలో మరింత బలోపేతం చేయడానికి పనిచేయగా చూసినాం మనం ఎప్పుడన్నా? అందుకనే ఇవాళ అందరికీ అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వానికి నచ్చని దళితుల ఓట్లు, వానికి నచ్చని
బీసీల ఓట్లు, వానికి నచ్చని డెమోక్రట్ల ఓట్లు, వానికి నచ్చని అంబేద్కరిస్టుల ఓట్లు తీసేస్తారు. మా అమ్మ చెప్తున్నా నేను, ఇంకోలా మా అమ్మ చనిపోయింది 2001లో. మా అమ్మ చనిపోకముందు మా ఊర్లో ఎవ్వరిని అడిగినా మా అమ్మ బతికినంత కాలం కాంగ్రెస్ పార్టీ కుట్లేసేది. నేను పోటీ చేసినా నాకు వేయలే, గుర్తుపెట్టుకో. నేను ఇయ్యనని చెప్పింది నన్ను. నేను నా ఓటు చెయ్యి గుర్తు తప్ప ఇంకోటికి వేయని పోరా అని చెప్పింది, నాతోనే చెప్పింది. ఇక ఆమెకు పెద్ద మనిషి, ఆమె వినదు, ఆమె ఓటు ఆమె హక్కు అనుకొని వదిలేసినాం మేము. అటువంటిది 2018 ఎన్నికల్లో ఆమె ఓటు తీసేసారు. 2018 ఎన్నికల్లో కూడా చాలా దిక్కుల ఈ పని జరిగింది ఇక్కడ మన దగ్గర. సరే, మళ్ళీ ఇంకా డీటెయిల్ 22 లక్షల ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పి ఆ రోజు నేను, ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి మా చెన్నారెడ్డి గారి కొరకు శశిధర్ రెడ్డి కలిసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం మేము. ముందే ఒప్పుకోలేదు, ఎన్నికల తర్వాత 22 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పి తీసేసినామని చెప్పాను. అందుకని నేనేమంటున్నాను, సార్ అదే పని చేస్తుంది కదా, డబుల్ ఓట్లు తీసేయి, ఫేక్ ఓట్లు తీసేయి, కానీ ఉన్న వాళ్ళ ఓట్లు తీయకు. ఎవరైతే జీవించున్నారో, ఎవరైతే పౌరుడు ఉన్నాడో వాళ్ళ ఓట్లు కంటిన్యూ చేయమని చెప్పాలి, నెంబర్ 1. ఇంకోటి కూడా తెలంగాణ యాంగిల్లో నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఎస్ఐఆర్ నడుస్తుంది. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక్క జిల్లాలో డబుల్ ఓటు ఉంటే తీసేసేటటువంటి చెక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. పక్క రాష్ట్రానికి ఇక్కడ ఓటు ఉంటే చెక్ చేసుకునే ఫెసిలిటీ లేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం 10 నుంచి 15 లక్షల మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల ఓట్లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. నేను ఆన్ రికార్డు చెప్తున్నా, ఇది రాసి పెట్టుకో. 10 నుంచి 15 లక్షల మినిమం ఓట్లు అక్కడ ఊర్లలో ఉన్నాయి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి అలా ఓట్లు. నేను అంటున్నా, ఎలక్షన్ కమిషన్ గారు వీటి మీద చర్య తీసుకుంటారా? ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు తెలంగాణలో ఒక్క ఓటే ఉంటుంది వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క ఓట్లే ఉంటాయి వాళ్ళకు. కానీ 2 ఓట్లు భారతదేశంలో ఎక్కడ ఉండడానికి వీలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఉన్న పౌరుడికైనా ఒక్క ఓటే ఉండాలి కదా. నేను అంటున్నా, వాళ్ళు అక్కడ కొనసాగిస్తే అక్కడ ఉంచుకోండి, లేదు ఇక్కడ కొనసాగేదలుచుకుంటే ఇక్కడ ఉండనియండి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి ఓట్లను మాత్రం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రాస్ చెక్ చేస్తే 10 నుంచి 15 లక్షల మందికి డబుల్ ఓటు ఉంటుంది. ఈ డబల్ ఓట్లో ఒకటే ఓటు కలిగి ఉండాలి వాళ్ళు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను కంప్లైంట్ చేయబోతున్నా. నేను ఎలక్షన్ కమిషన్కు 2 రోజుల్లో 3 రోజుల్లో నేనే పోయి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయబోతున్నా. దయచేసి మిగతా రాష్ట్రాల కథ వేరు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కథ వేరు. ఎందుకంటే ఈ రాష్ట్రాలు కలిసి ఉన్నాయి మొన్నటి దాకా, 12 సంవత్సరాల క్రితం వరకు. ఇప్పుడే విడిపోయినాయి. విడిపోయిన తర్వాత జనరల్గా అప్పుడు కేంద్రం హైదరాబాద్కు ఉన్నది, ఉమ్మడి రాష్ట్రానికి రాజధానికి ఉన్నది కాబట్టి ఇక్కడ కొంత కలిగి ఉన్నారు. అప్పుడు ఈ చెకింగ్ వ్యవస్థ లేదు. లేనప్పుడు ఏం జరుగుతుంది, మనకు వాళ్ళకి ఎన్నికల్లో 6 నెలలు తేడా ఉంది. 6 నెలలు తేడా ఉన్నప్పుడు ఇక్కడేస్తున్నారు, అక్కడేస్తున్నారు. కాబట్టి ఈ 2 ఓట్ల విధానం ఏదైతే ఉందో ఇది పోవాలి. ఎస్ఐఆర్ లక్ష్యంలో అదొక మేజర్ లక్ష్యం కదా, అది పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళు ఆంధ్రాలోనే పెట్టుకోని నేను కోరుకోవట్లేదు, తెలంగాణలో పెట్టుకోని నేను అనట్లేదు. ఎక్కడైనా పెట్టుకోండి, కానీ ఒకటే ఓటు ఉండాలి. కానీ ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీరు, కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ ప్రారంభంలో ముగింపులో జై తెలంగాణ అని అనడం లేదు కదా? ఎందుకు అనట్లేదు? అసలు బుచ్చన్న గారు మీరు ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి పాట జయ జయ తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో మనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్ తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ అని, తర్వాత బీఆర్ఎస్ అని మార్చుకున్నాడు. 10 సంవత్సరాలు పాలించి ఈ రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్న గీతానికి రాష్ట్ర గీతం హోదా ఇయ్యలేదబ్బా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పాడించి దాన్ని రాష్ట్ర గీతం హోదా ప్రకటించి ఇవాళ జరిగే ప్రతి మీటింగ్లో జయ జయ తెలంగాణ పాట పెట్టకుండా స్టార్ట్ అయిన మీటింగ్ ఏందో నాకు చూపించొక్కటి. ఇవాళ ప్రతి స్కూల్లో ఇవాళ ఆ పాటను పాడుతున్నాం. ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా పెట్టుకున్నటువంటి గీతాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేసి కారణం ఏందో నాకు తెలియదు. ఆ కారణం నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఎందుకు కేసీఆర్ 10 సంవత్సరాలు దాన్ని పక్కన పెట్టిండు, ఎందుకు దాన్ని గుర్తించలేదు, ఎందుకు దాన్ని గౌరవించలేదు? తెలంగాణ ఉద్యమాన్ని అవమానం చేసినట్టు కాదా అది? కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నంబర్ 1, నంబర్ 2 గద్దర్ గారి పేరు మీద ఇవాళ ఒక అవార్డుని రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. ఇది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ కదా, గద్దర్ అంటేనే ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తిని ఇవాళ మొత్తం సినిమా రంగ అవార్డులకు పేరు పెట్టినటువంటి పరిస్థితి. చాకల ఐలమ్మ గారి పేరు మీద, తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు పేరు మీద ఒక మహిళా యూనివర్సిటీని పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీలో సెక్రటరియట్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ తెలంగాణ ప్రైడ్ను రీస్టోర్ చేయడం అంటారా కాదంటారా? తెలంగాణ కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులను గుర్తించి
వాళ్ళకు మొదటి దఫాలో 9 మందిని డిక్లేర్ చేసి వాళ్ళని గౌరవించినటువంటి పరిస్థితి. ఇలా కమిటీ వేసి మొత్తం తెలంగాణ ఉద్యమకారులను ఐడెంటిఫై చేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ పునాదుల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా చేస్తూ ఉన్నది. ఇక్కడ ఏ బేసిజం లేదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీనే తెలంగాణ రాష్ట్రం, మీకు తెలుసు కదా, 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు గెలవదని చెప్పారు. వాస్తవం, ఒక్క సీటు గెలవలే. ఒక్క సర్పంచ్ లేడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి. మొత్తం ఎప్పుడు కూడా 25 కనీసం 22, 23 ఎంపీలు గెలిచేది. దాన్ని కోల్పోయి దాన్ని ఏమంటారు అంటే, ఒక్క మాట ప్లీజ్, రాజకీయంగా విపరీతమైన నష్టం పోయినా నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. ఒక పాలసీ మీద కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి పాలసీ పరమైనటువంటి కమిట్మెంట్ ఉంది కాబట్టే రాజకీయంగా తీవ్ర నష్టం జరిగినా రాష్ట్రాన్ని డెలివరీ చేసినటువంటి పరిస్థితి. ప్లస్ వచ్చిన తర్వాత కూడా అధికారం రాలే మాకేమి. ఇక్కడ 10 సంవత్సరాలు కొట్లాడి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక తెచ్చినటువంటి పరిస్థితి. కాదంటలేరు. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేసింది. కేసీఆర్ చేయలేదు కాబట్టి మేము చేయాల్సి ఉండే. కేసీఆర్ ఆయన మీద ఎక్కువ హోప్ ఉండే. ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్రభుత్వ ఆదేశాన్ని కింద ఉన్న సిస్టమ్ ఆచరిస్తుంది. వ్యక్తులుగా వారి చైతన్యం ఏమిటి, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో ముగింపులో జై తెలంగాణ అంటున్నారా? ఉచ్చన గారు జై తెలంగాణ అంటున్నారు. అది డిపెండ్స్ ఆన్ ఎవరి ఇండివిజువాలిటీ. అదే అంటున్నా, అదే డిపెండ్ ఆన్ ఇండివిజువాలిటీ. రెండోది, తెలంగాణ ఉద్యమంలో, మొత్తం ఉద్యమంలో మీరు నేను ఉన్నాం కదా, ఎన్ని లక్షల మంది పాల్గొని ఉంటారు ఫిజికల్గా? కొన్ని లక్షలు అంటే ఒక 10, 20, 30 లక్షల మంది పాల్గొని ఉంటారు కదా. సులభంగా ఎక్కువనే కదా. 50 లక్షల మంది పాల్గొని ఉంటారు కదా. మొత్తం తెలంగాణ జనాభా ఎంత? ఆనాటికి 3,20,00,000. సరే, మనం కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం 3.5 కోట్లు. అంటే 50 లక్షల మంది ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే ఇంకా 3 లక్షల మంది పాల్గొనలే కదా. చెప్తున్నాను, భారతదేశ స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశ జనాభా 40 కోట్ల మంది, 35 కోట్ల మంది. భారతదేశ ఉద్యమంలో, స్వతంత్రోద్యమంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పాల్గొని ఉంటారు? 2-3 కోట్ల, 10 కోట్ల మంది పాల్గొని ఉంటారు. అంతే కదా. అంటే ఎంత పర్సంటేజ్? అంటే ఒక 10-15%. సమాజంలో ఎప్పుడన్నా కానీ వ్యవస్థలో చైతన్యవంతమైనటువంటి వర్గమే ఆ సమాజాన్ని నడిపిస్తుంది. ఇది సహజం. అందుకని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఇవాళ తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని కలిగి ఉన్నాడని నేను చెప్పట్లేదు. భారత సమాజంలో ఉన్నోళ్ళందరూ ఆ చైతన్యం ఉన్నదని నేను అనుకోవట్లేదు. కాబట్టి చైతన్యం, కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ ప్రిన్సిపల్ ఏ లక్ష్యాన్ని కలిగి ఉన్నది ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి తెలంగాణ ప్రైడ్ను రిస్టోర్ చేసేటటువంటి రాజకీయ లక్ష్యాన్ని కలిగి ఉన్నది. అదే మా ఇవాళ ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. దాని మీద మనం ఎంత జై తెలంగాణ అంటే, జై తెలంగాణ ఒక్కటి అడుగుతా, జై తెలంగాణ అని ఆంధ్ర కాంట్రాక్టులను కొనసాగించవచ్చు. జై తెలంగాణ అని ఆంధ్ర సంస్కృతిని తెలంగాణ మీద దాడి చేయించవచ్చు. జై తెలంగాణ అని ఆంధ్ర పెట్టుబడిదారులను ఇక్కడ దూసుకునే అవకాశం కల్పించవచ్చు. జై తెలంగాణ అని తెలంగాణ ప్రైడ్ ఎస్టాబ్లిష్ కాకుండా చేయొచ్చు. జై తెలంగాణ అని జై జై తెలంగాణను పక్కకు పెట్టవచ్చు. లేకుంటే జై తెలంగాణ అని తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకుండా. మీ ఆర్గ్యుమెంట్ అంటే ఇందాక మీరు మాట్లాడిన అన్ని విషయాలకు ఇప్పుడు మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్కు మీరు జస్టిఫై చేసుకుంటున్నారా? 100% నేను చెప్పేది, నేను ఏదైతే మాట్లాడుతున్నానో మనసావాచ ఇంతకు ముందు ఇప్పుడు తెలంగాణ సోల్ గురించి మాట్లాడుతూ, తెలంగాణ చైతన్యం గురించి మాట్లాడుతున్న మీరు మళ్ళీ దీన్ని చెప్పడం మీరు టాలీ చేసుకొని సమర్థించుకుంటున్నారా అంటున్నా. ఖచ్చితంగా చెప్తున్నా. ఎవరైతే చైతన్యవంతమైనటువంటి వ్యక్తి, చైతన్యం లేని వ్యక్తులను పక్కన పెడదాం కాసేపు. చైతన్యవంతమైన వ్యక్తి, నిర్ణయాధికారంలో ఉండేటటువంటి వ్యక్తి ఉన్న తర్వాత కూడా దాన్ని చెయ్యకుండా డైల్యూట్ చేసి వ్యక్తిగత స్వార్థాల కోసం పోయేటటువంటి వాడు తెలంగాణ పనికిరాడు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ చైతన్యవంతమైన వ్యక్త, చైతన్యం లేని వ్యక్త? టీఆర్ఎస్ పార్టీ నేనే సింబల్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అని చెప్పుకున్నది. వాళ్ళే అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రైడ్ను రిస్టోర్ చేసే పని చేయకపోగా ఏం చేసిర్రంటే, ఇది ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. ఇక్కడ తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, అందరొకటే అని చెప్పి తెలంగాణ ప్రైడ్ను రిస్టోర్ చేయకపోగా అవమానం చేసేటటువంటి పద్ధతిలో పనిచేసారు. దానికి కర్మే కదా ఇలా అనుభవిస్తున్నారు. ఇప్పుడు సరే, రాజకీయ పరిణామాలు ఏమిటి, కాంగ్రెస్ అడుగు రాబోయే రోజుల్లో బహుశా భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, ఇంక్లూడింగ్ తెలంగాణ, ఎట్లా ఉండొచ్చు అని మీకు ఒక అంచనా ఉన్నది? 2029 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది. రాహుల్ గాంధీని భారతదేశ ప్రజలందరూ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ పార్టీలకు అతీతంగా, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, పార్టీలకు అతీతంగా మెజారిటీ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో
మళ్ళా ఒకసారి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయి అమలు చేసేటటువంటి వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రిగా దొరుకుతాడు అనేటటువంటి భావజాలం ఇవాళ దేశంలో నలుమూలలో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీతో కలిసి దాదాపు 6 నెలలు నడిచిన. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఆ 4084 కిలోమీటర్లు ఆయనతో కలిసి నడిచినటువంటి వ్యక్తిని. మేము 118 మంది ఉన్నాం ఆయనతో కలిసి. కాబట్టి అంతకంటే ముందు ఉన్నటువంటి రాహుల్ గాంధీ వేరు. రాహుల్ గాంధీ చాలా విషయాలు నేర్చుకున్నాడు. రాహుల్ గాంధీ తన జ్ఞానాన్ని పెంచుకున్నాడు. ప్రజలకు రాహుల్ గాంధీ గురించి అర్థమైంది. ప్రజలకు రాహుల్ గాంధీ అంతకుముందు కూడా మనం ఒకసారి ఇంటర్వ్యూ చేసినాం. రాహుల్ గాంధీ ఏందనేది ప్రజలకు కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ 2028లో జరిగినా 29లో జరిగినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. మా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. 2029లో పార్లమెంట్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. నాకు ఏం కన్ఫ్యూజన్ లేదు దీంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ. సరే, తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి జరుగుతున్న కొన్ని చర్చలు ఇవన్నీ ఇవాళ ఉన్న ఒకానొక సందర్భాన్ని ఆధారంగా చేసుకొని చేసిన విశ్లేషణ ఇది. బహుశా ఇందులో రాబోయే కాలంలో ఏ మార్పు ఎట్లా ఉంటుంది, ఎవరి చేతిలో ఉండదు, ఎవరు నిర్దిష్టంగా దాన్ని నిర్ణయించలేరు కూడా. అంటే ఇప్పటికున్న అంశాల ఆధారంగా చేసిన ఒకానొక విశ్లేషణగా మాత్రమే దీన్ని చూడాలి. థ్యాంక్ యూ.